తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. ప్రస్తుతం నేనైతే మునీరాబాద్ అద్వయ పంచనాల్లో ఉన్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంత మంది జనాలు వచ్చారో. కవితక్క ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం చెప్పుకోబోతుంది, పార్టీ పేరు కూడా చెప్పబోతుంది. సో అందరూ జనజాగృతి ప్రజలు ఇక్కడ చుట్టుపక్కల స్వచ్ఛందంగా దాదాపు ఒక 50 నుంచి 60,000 మంది ప్రజలు సింపుల్ గా ఉంటారు. ఒకసారి ఫంక్షన్ అంతా చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో, మొత్తం నిండిపోయారు. అందరూ కళాకారులు అందరూ ఆ సాంప్రదాయ నృత్యాలతో, సాంప్రదాయ వేషధారణతో అందరూ వెల్కమ్ చెప్పడం జరిగింది. కవితక్క వచ్చినప్పుడు అయితే జనాలు కనీసం ఇసుకేస్తే రాలనంత మంది జనాలు, ఆ క్రౌడ్ పోలీసు వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. అంటే ఒక పార్టీకి ఇంత గొప్ప ఆదరణ ప్రజల నుంచి అందడం అంటే చాలా గొప్ప విషయం. స్టార్టింగ్ లోనే పైగా కవితక్క గారు ఎప్పటి నుంచో పోరాటాలు పట్టిమ తెలంగాణ ఉద్యమాల్లో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొనింది. అదేవిధంగా ప్రజల కోసం జనజాగృతి సంస్థతో ఎంతో హెల్ప్ చేసింది. వాళ్ళందరూ కవితక్క మీద ప్రేమతో అందరూ రావడం జరిగింది. ఒకసారి మీరు చూడొచ్చు, ఫంక్షన్ హాల్ మొత్తం నిండిపోయి జన సంద్రంతో కిక్కిరిసిపోతుంది. సో కవితక్క వచ్చేసింది, అందరూ వెల్కమ్ చెప్పారు. కవితక్కకి సాంప్రదాయ నృత్యాలు ప్రజలందరూ చుట్టుపక్కల దాదాపు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వచ్చారు. చాలా 20-30 కిలోమీటర్లు, 50 కిలోమీటర్ల నుంచి మహారాష్ట్ర నుంచి సపోర్ట్ చేయడానికి కూడా చాలా మంది రావడం జరిగింది. చూసుకోవచ్చు, ఒకసారి వీళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాము ఎందుకు అక్క అంటే అంత ప్రేమ. ఎంతమంది జనాలు, నృత్య కళాకారులు, సాంప్రదాయ నృత్య కళాకారులు, అన్ని రకాల తెలంగాణలో ఎన్ని రకాల సాంప్రదాయ నృత్యాలు ఉన్నాయో వాళ్ళందరూ కళాకారులు అందరూ వచ్చి ఒక గ్రాండ్ వెల్కమ్ అయితే కవితక్కకి చెప్పడం జరిగింది, కల్వకుంట్ల కవిత గారికి. సో చూద్దాం, ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అని. హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి వచ్చావు? అంబేద్కర్. ఓకే, కవితక్క ఎలా ఉంది చూసావా? చూసా, బాగుంది. బాగుందా? సపోర్ట్ చేస్తావా కవితక్కకి? చేస్తా. ఎందుకేంది పేపర్లు పట్టుకున్నా? నీళ్ళు. ఓకే, ఏంటి ఈసారి ఎలా ఉంది? ఇప్పుడున్న లీడర్లు ఎలా ఉంది? మరి కవితక్క నెక్స్ట్ పార్టీ పెడుతుంది కదా, ఇప్పుడు ఆమెకు సపోర్ట్ చేస్తావా? ఆమెకు సపోర్ట్ చేస్తాం. కవితకు ఇప్పుడున్న బాగా చేయట్లేదా? బాగా చేస్తలేరు. ఎవరు చేయట్లేదు బాగా? రేవంత్ రెడ్డి. అవునా? మాకు పింఛన్లు కావాలి మేడం, ఇయ్యట్లేదు. కవితకి గెలిపించుకుంటే ఇస్తుందని వచ్చావా? వచ్చిండు, అందుకే చెప్పు. మక్కలు చూపి మంచిగున్నాయి. నీకు కవితక్క అంటే అంతే ఇష్టం? అంతే ఇష్టం ఉంటుంది మాకు. కళాకారులు ఎప్పుడు దిగిన ఫోటో కవితక్క? ఇప్పుడే దిగినాం. పోరాటం వేసుకొని మా కళాకారులు అని మాకు పింఛన్లు రాపియాలి. కళాకారులు ఏమంటారు? కోలాటం బోనం వెల్కమ్ చెప్పారు. చూసినావా అక్కడే? చూసినాం, ఇప్పుడు తీసినాం. ఆడ మళ్ళీ ఎక్కుతాం ఆమెతో. చేస్తాం. ఏం చెప్తావు అక్క గురించి? ఏమన్నా 2 మాటలు? అక్క మంచిగా సేవ చేస్తుంది, ఊరుకు అందరినీ దగ్గర తీస్తుంది, ప్రపంచం అంతా వెళ్తుంది, మంచిగా వస్తే అక్క గెలుపు, మా గెలుపు. నమస్తే తాత. నమస్తే. బాలాజీ నగర్. మా కవితకు పార్టీ పెట్టిందంటే మాకు హంగామనే. ఆహా, ఫుల్ పక్క. పార్టీలు కాంగ్రెస్ ఉంది, బిఆర్ఎస్ ఉంది. మా కవితక్కనే ఫస్ట్ అన్ని రాష్ట్ర. అంత ఇష్టం ఎందుకు కవిత? అంతే, మా కవితగా మాకు మంచి చేసింది కాబట్టి. కూడా కేసీఆర్ మంచిగా చేసిండు, వీడు వచ్చిన తర్వాతనే ఎంత ఇట్లా అయిపోయింది. కవితక్క గెలిచిడే. జై తెలంగాణ. అందరూ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న తెలంగాణ జాగృతి కవితక్క పార్టీ పేరు వచ్చేసి టిఆర్ఎస్ అనే పెట్టింది, తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టేసింది. సో ఓపెనింగ్ అయింది, గ్రాండ్ ఓపెనింగ్ మీరు చూసారు విజువల్స్ లో. సో ఇంతకు ముందు టిఆర్ఎస్ పేరే ఒక కాంట్రవర్సీగా మారింది. అసలు పెడతదా పెట్టదా అన్న ప్రతి నుంచి అందరికీ ఉన్నట్టే టిఆర్ఎస్ అనే పెడుతుంది కవితక్క అని చెప్పేసి పేరు అని చెప్పేసి
అందరూ అనుకున్నారు. అదే విధంగా అనుకున్నట్టుగానే టీఆర్ఎస్ అనేది పెట్టేసింది. సో అందరూ ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో మీరు క్లియర్ గా చూడొచ్చు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీకు ప్లే అవుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి కవితక్క కొత్త పార్టీ. సో ఎలా ఉండబోతుందో, ముందు రాజకీయ ఒడిదుడుకులు ఎలా ఎదుర్కొని పోతుందో మనమే చూద్దాం.